బా రావే, ఎంతసేపు వెయిట్ చేయాలి? అబ్బా ఆగు కిరణ్, అన్నిటికీ తొందరే నీకు. బా రావే. రావే నా ముద్దుల చామంతి, నీకోసం తెచ్చా పువ్వుల బంతి. నువ్వే నా లైఫ్కి సూర్యకాంతి, 3 నెలల్లో చేయిస్తా నీ చేత వాంతి. అబ్బా నువ్వు సూపర్ కిరణ్, నీకెన్ని టాలెంట్స్ ఎలా వచ్చాయి? కిరణ్ అంటేనే టాలెంట్, టాలెంట్ అంటేనే కిరణ్. అయినా నా పిచ్చి పీక్స్ లో ఉంది, ఇక్కడ ఆగటం నా వల్ల కాదు. రెడీ 1 2 3. రావే నా ముద్దుల చామంతి, నీ కోసం తెచ్చా పూల బంతి. నువ్వే నా లైఫ్ కి సూర్యకాంతి, చేయిస్తా నీతో వాంతి. ఏముంది సార్ కవిత? మాస్టారు, ఈ కవిత్వం ఎక్కడ విన్నట్టుంది మాస్టారు. రావే నా ముద్దుల చామంతి అని హాలీవుడ్ ఫిల్మ్ మాస్టారు, చూడండి. ఊరు నాయన ఇరుక్కున్నానుగా. బాగుంది కదా? ఈ హీరోకి లైట్ గా నా పోలికలు ఉన్నట్టున్నాయి. ఈ వీడియో నీ పెళ్ళానికి చూపిస్తే ఆవిడ చెప్తుంది మాస్టారు, పోలికలు లైట్ గా ఉన్నాయా స్ట్రాంగ్ గా ఉన్నాయని. రేయ్, టాలెంట్ అంటే కిరణ్, కిరణ్ అంటే టాలెంట్. రేపు ఆ టాలెంట్ ఊరంతా చూస్తుందిరా. మాస్టారు, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నా పని ఏదో నేను గుట్టుగా చేసుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేయండి సార్ అని అంటాననుకున్నారా? ఏదో కావాలనే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదేంటో చెప్పేయండి, నా వల్ల అవుతుందో లేదో చెప్పేస్తా. శివారవలి తెలుసు కదా నీకు? తెలుసు. వాళ్ళిద్దరు వేరే క్యాస్ట్ వాళ్ళని లవ్ చేశారు, మేమే వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం. దానికి సాక్షాంతకం నువ్వే పెట్టాలి. టైం అండ్ ప్లేస్ చెప్పండి, వచ్చి పెట్టేస్తా. ఏంట్రా అంత ఈజీగా ఒప్పేసుకున్నావు? వాళ్ళ పెళ్లి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో చేసుకుంటున్నారు. మధ్యలో నేనేవన్నాండి ఒప్పుకోవడానికి? వాళ్ళు చేస్తే నాకేంటి, బతికితే నాకేంటి? ఇంకా క్యాస్ట్ అంటారా? అది నాకు అవసరం వస్తే వాడుకుంటా, అవసరం రాకపోతే అది నాకు వేస్ట్తో సమానం. ఇంక చాలు, టైము ప్లేసు నీకు ఫోన్లో చెప్తా. మాస్టరు, మరి వీడియో జాగ్రత్తగా నా దగ్గర ఉంటుంది మాస్టరు. రావే నా ముద్దుల చామంతి, నీకోసం తెచ్చా పూల బంతి. నా లైఫ్కి నువ్వే సూర్యకాంతి, 3 నెలల్లో చేయిస్తా నీతో వాంతి. అబ్బా బాబా బాబా, ఏంద్రా లేటు? అసలు వస్తారా ఇల్లు? వస్తారు సార్. అదిగో సార్ వస్తున్నారు. మీకు మన కెప్టెన్ గారు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారు. నేను చెప్పను, నువ్వే చెప్పు. మన కెప్టెన్ చాలా కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి సెట్ చేశాడు. తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. ఇదిగోండి డ్రెస్సు, పక్కన రూమ్ ఉంది, వెళ్ళి మార్చుకొని రండి. నేను సరితను తప్ప ఇంకోరిని పెళ్లి చేసుకోను. నేను రవిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. పెళ్లి కూతుర్లో ఓసారి ఫ్రేమ్లోకి రండి. వెళ్ళండి బ్రో, మనకు టైం లేదు. దండలు. ఫోన్లే అన్న, అంతా మీ దయ. కెప్టెన్, సాక్షి సంతకం ఎవరు పెడతారు? హలో, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. చెప్పండి, నా ఆటోగ్రాఫ్ ఎక్కడ పెట్టాలి? పూజారి గారు, కెప్టెన్ మీరు నో సెంటిమెంట్స్. మీరంతా హ్యాపీగా ఉంటే అదే చాలు. అబ్బా, మన కెప్టెన్ సూపర్ అబ్బా. సార్, మా వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, మరి నాకేం లేదా? ఎందుకు లేదు? రావే నా ముద్దులు చామంతి అనే సినిమాని 1000 సీడీలు చేయిస్తా. రోడ్డు మీద టెంట్ వేసి అమ్ముకో. అయ్యా వద్దులేండి మాస్టారు, ఏదో సరదాగా అడిగాను.
నాన్న శివని చిన్నప్పటి నుండి చూస్తున్నా. నాకు శివ అంటే చాలా ఇష్టం. నేను ఇతనితోనే హ్యాపీగా ఉంటాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకుని నేను కష్టాలు పడలేను. అరే శేఖర్, అప్పొద్దురా మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది. నా కూతురు మనసు గెలుచుకున్నావు, సంతోషంగా ఉండు. మీ అన్న ఇక్కడే ఇతని చెల్లిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా. ఎంత పని చేశావే? మన బంధువులు ఈ సమాజం ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించావా? అమ్మా, నేను నీ గురించి నాన్న గురించి ఆలోచిస్తానే, బంధువుల గురించి సమాజం గురించి నేను ఆలోచించను. వాళ్ళేమైనా నన్ను కనీ పెంచి పోషించారా? వాళ్ళు సచ్చినా బతికినా ఐ డోంట్ కేర్. నాన్న, చరణ్ నన్ను లవ్ చేస్తున్నాడు. నేను చరణ్తో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. ఆ క్లారిటీ నాకుంది. నా ఆనందాన్ని మీరు కాదనరని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం. ఏమే చెప్పండి. కూతురు అల్లుడు వచ్చారు, హారతి తీసుకురాపో. రారా నా పీసీ శ్రీరామ్, నీకు మాత్రమే కదరా, నాకు కూడా వీడియో షూట్ చేయడం తెలుసురా. నువ్వు అయిపోయారు ఆల్రెడీ. ఈ రోజు నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపు నా క్రెడిట్ కార్డ్ నా చేతిలో ఉండాలిరా. ఏంది మామ మిట్ట మధ్యాహ్నం తిక్క తిక్క మాట్లాడుతున్నావు? ఎండా తిరిగి వచ్చిన ఏంది? ఆగు, చల్లగా మజ్జిగ తీసుకొస్తా. నాకు గిప్పేం కాదు, నువ్వెంత ఓవర్ యాక్షన్ చేసినా ఈ రోజు నిన్ను ఎవడు కాపాడలేరురా. నా దగ్గర అదిరిపోయే ఐటెం ఉంది. ఏది చూపెట్టు. చూస్తావా? చూడు. వా మామ, సూపర్, మస్తు తీసినావు. ప్లీజ్ మామ, నాకు ఈ వీడియో సెండ్ చేయి. మా మమ్మీ డాడీకి పంపిస్తా, వాళ్ళే మా ఇద్దరు పెళ్లి చేస్తారు. పంపించే ముందు కాస్త ఎడిటింగ్ చేసి పంపించరా ప్లీజ్. ఎడిటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి పంపించమంటావా? వావ్, సూపర్ సూపర్. అయితే కలర్ గ్రేడింగ్ చేయించి కాస్త మేకప్ ఎఫెక్ట్ వేయించరా? నేను మేకప్ కూడా వేసుకోలేదు. మా అల్లుడికి తగ్గట్టు భలే దొరికావు కదే. సరే మామ, నువ్వు ఆ పనులు, మేము షాపింగ్ వెళ్ళి వస్తాం. నా క్రెడిట్ కార్డ్తోనేనా షాపింగ్? అంతేగా అంతేగా. రావాసు. ఎంతో మంది గిప్పలు నేను పగలగొట్టాను కానీ నా గిప్ప పగలగొట్టేవాడు నా ఇంట్లోనే ఉన్నాడు. జై గిప్ప. అన్నయ్య ఎక్కడా? థ్యాంక్స్ అంకుల్. గుడ్ లక్. గుడ్ లక్ రా. చందు, మొత్తానికి మన వాళ్ళు ప్రయోజకులు అయ్యారా. కెప్టెన్, ఈ ఆనంద సమయంలో చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వరా? అయ్యా, అదేం పేపర్ చూడకుండా స్టైల్ గా సైన్ పెట్టారు. ఆటోగ్రాఫ్ అడిగారా? ఇచ్చాను, తప్పేముంది? నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా నిన్న ఆటోగ్రాఫ్ అడగడానికి? నీ నోట్లో లడ్డూ పెట్టి షూరిటీ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు. అర్థమయ్యేలా చెప్పరా.
అంటే వీళ్ళు ఎవరినన్నా మోసం చేశారనుకో వాళ్ళు స్ట్రైట్ గా వచ్చి మీ గిప్ప పడగలుగుతారు అన్నమాట. హ? గిప్పా ఇలానే మనమంతా హ్యాపీగా ఉండాలి. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండాలా? అవునరా, మన కెప్టెన్ చెప్పాడు కదా. నాకు గిప్పేం కాదు, మీరు మారర్రవే. అయ్యా చాలా రోజుల నుంచి నాకు డౌట్, అడగరా. మన టీం కి బ్యాట్ అనే పేరు ఎందుకు పెట్టారు? బాల్స్ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ రా, అవి వస్తూనే ఉంటాయి. మన ఆత్మస్థైర్యం అనే బ్యాట్ తో వాటిని కొడుతూనే ఉండాలి. అందుకే మన టీం పేరు బ్యాట్ అని పెట్టాను. ఎలా ఉంది మన ఆలోచన? మీ గిప్పలా ఉందయ్యా. ఏయ్. అదే అదే బాగుంది అంటున్నా అయ్యా. ఇంకో డౌట్ అయ్యా, అడగరా. గిప్ప అంటే ఏందయ్యా? నువ్వేదనుకుంటే అదేరా. అర్థం కాలేదయ్యా.